నువ్వుల లడ్డు హెల్తీగా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. నువ్వులలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండాలన్నా, పెద్దవాళ్ళలో బీపీ షుగర్ కంట్రోల్గా ఉంటాయండి. ఒక గిన్నె నువ్వులు తీసుకున్నా అండి. ముక్కాలు గిన్నె వరకు బెల్లం తీసుకున్నా అండి, పొడి బెల్లము. ఒక కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు తీసుకున్నా అండి. నువ్వులు దోరగా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బరువు తగ్గాలనే వారికి నువ్వుల లడ్డు ఎంతో యూజ్ అవుతుందండి. జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. నువ్వులలో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయండి. ఆడవాళ్ళకి ఈ నువ్వుల లడ్డు రోజుకొకటి తింటే చాలా ఉపయోగం ఉంటుందండి. 250 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నా అండి. ఇవి బాగా కడుక్కొని ఎండబెట్టుకున్నా అండి. బాగా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక మంచి స్మెల్ వస్తుందండి. నువ్వులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నువ్వులు బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వేయించుకున్న పల్లీలు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్ని నువ్వులు ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక కప్పు నువ్వులకి ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్నా అండి, బెల్లం పౌడరు. ఇది అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. బెల్లము, పల్లీల పౌడర్, నువ్వులు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నువ్వులలో ఆయిల్ ఎక్కువగా ఉంటుందండి. ఉండలు చుట్టడానికి వేరే ఆయిల్, నెయ్యి ఏం అవసరం లేదండి. నువ్వులలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇదే చాలండి. ఇలా కొద్దిగా తీసుకొని ఉండలు చుట్టుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకున్నా అండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే రోజుకొక లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఈ లడ్డూలు మనం వాటర్ వేయలేదు కదండి, ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ కొలతలతో చేయడం వల్ల స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి.